అమ్మవారు ఏమి చేస్తూ ఉంటుందో అవే పనులను ఇక్కడ ఉన్నటువంటి రుక్మిణీదేవి కూడా చేస్తూ ఉంటుంది. అందుకే పోతన గారు రుక్మిణీదేవి యొక్క వైభవాన్ని వర్ణించడంలో చాలా అందమైనటువంటి పద్యం ఒకటి ఆవిష్కరించారు. ఆవిడ ఎప్పుడు బొమ్మల పిండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు గుజ్జనుగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వుతీగలకును ప్రోవిపెట్టు సదమలమయమణి సౌధభాగములందు లీలతో భర్మడూలికల నూగు మందమరాళములకు చూపు మందగతులు. ఆ తల్లి పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు. ఆ తల్లి ఏం చేస్తుంటుందంటే ఎప్పుడు రుక్మిణీదేవి చిన్నప్పటి నుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తుంది. ఆవిడ బొమ్మల పెళ్ళిళ్ళు చెయ్యడం అక్కడ కాదు, ఆ తల్లి ఇక్కడ కూడా చేసే పని అదే. అమ్మవారి అనుగ్రహం కలిగితే ఆడపిల్లకి 2 లక్షణములు కలుగుతాయి అని. అందుకే ఆడపిల్ల అని పిలుస్తారు. ఆడపిల్ల అంటే ఈడ పుట్టింది, కానీ ఈ పిల్ల ఇక్కడ ఉండడానికి ఉన్న పిల్ల కాదు. ఈ పిల్ల వేరొక చోట పెరగడానికి ఇక్కడ పుట్టింది ఈ పిల్ల. ఈ పిల్ల ఇక్కడ పుట్టి సుశిక్షితురాలై నా దగ్గర సంస్కారాన్ని నేర్చుకుని వేరొక చోటుకి వెళ్ళిపోతుంది. ఇంటి పేరు మార్చేసుకుంటుంది, వంశం పేరు మారిపోతుంది, గోత్రం మారిపోతుంది. ఆమె కడుపున పుట్టినటువంటి బిడ్డడు వేరొక గోత్రానికి వేరొక ఇంటి పేరుకి వారసుడవుతాడు. కాబట్టి ఆ పిల్ల ఈడపిల్ల కాదు, ఈడ పుట్టిందంతే, కానీ ఆడపిల్ల. ఆడపిల్ల అన్న మాటలోనే ఆమె జీవితమునకు సార్థకత ఎప్పుడు అంటే ఆమెకి మొట్టమొదట జరగవలసినటువంటిది వివాహ సంస్కారం. వివాహము అయితేనే ఆడపిల్లకి కానీ ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకు కానీ మనసు ఊరటగా ఉంటుంది. అంటే ఏమంటే మగవాళ్ళకి అలా ఉండదా అని మీరు అంటారేమో. వాళ్ళ విషయంలో ఒక మినహాయింపు ఉంది. బ్రహ్మచర్యమునందు ఉండి అక్కడ నుండే అరిషడ్వర్గములను గెలిచి సన్యసించినటువంటి మహాపురుషులు కొంతమంది ఉంటారు. బ్రహ్మచర్యము నుండి సాధన యందు ఉండిపోయిన వారు కొంతమంది ఉంటారు. కానీ ఆడవారి విషయంలో అటువంటి నియమం వర్తించదు. కాబట్టి ఇక్కడ ఉన్న పిల్ల ఈ గోత్రంతో ఈ ఇంటి పేరుతో ఇక్కడే ఉండిపోయింది అనుకోండి, అది ఆ పిల్లకి అవమానం, ఆ పిల్లని కన్నటువంటి తల్లిదండ్రులకి బరువుగా ఉంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పిల్ల వేరొక మెట్టినింటికి వెళ్ళిపోతేనే అందం, అప్పుడే పరిపూర్ణత జీవితానికి. అందుకే ఆడపిల్ల జీవితంలో ఒక గీత గీసి 2గా వ్రతములు ఉంటాయి. ఒకటి వివాహపూర్వము చేసేటటువంటి వ్రతములు, రెండవది వివాహానంతరము చేసేటటువంటి వ్రతములు. వివాహపూర్వము వ్రతము దేనికి చేస్తారు అంటే భాగవతంలోనే ఒక చోట ప్రతిపాదన ఉంది. వ్రతము పాపమును దహించగలిగినటువంటి శక్తి కలిగి ఉంటుంది, అందుకని వ్రతం చేస్తారు. వ్రతమాచరించాడు అంటారు. దేన్నైనా ఆయన అసిధారా వ్రతం అండి అంటారు, ఒక వ్రతం చేసినట్టు చేశాడండి అంటారు. వ్రతము అన్న సంకల్పం చేస్తే పాపములు దహింపబడతాయి. వివాహపూర్వం ఆడపిల్ల చేసేటటువంటి వ్రతాలు నోములు అన్నీ కూడా ఒక్కటే సంకల్పంతో చేస్తారు, ఇంకొక సంకల్పం ఉండదు వాటికి. అన్నీ దేనికి చేస్తారంటే యోగ్యుడైన దీర్ఘాయుష్మంతుడైన మంచి భర్త రావాలి అని చేస్తారు. ఆఖరికి అది గొబ్బిళ్ళు పెట్టినటువంటిదైనా సరే అంతే. గొబ్బిళ్ళు పెట్టి ప్రదక్షిణం చేసి పిల్ల పాట పాడినా కూడా అదే పాట, ఏదో మందార పువ్వంటి మొగుణ్ణియ్యవే అని పాట పాడతారు. ఎందుకంటే ఆమె అభ్యున్నతి, ఆమె మనశ్శాంతి దాని మీద ఆధారపడింది. అందుకని వివాహపూర్వం చేసే నోములు వ్రతాలు మంచి భర్తకి, వివాహానంతరము చేసే నోములు వ్రతాలు భర్త అభ్యున్నతికి. మరి తన కొరకు ఏమీ లేదు. మరి నీకేం వద్దా? నా భర్త యొక్క అభ్యున్నతి, నా అత్తవారింటి అభ్యున్నతి, నా పుట్టింటి అభ్యున్నతి, నా అభ్యున్నతి. నాకు మరి అభ్యున్నతి వేరే లేదు. అందుకే స్త్రీ సనాతన ధర్మమునందు అంత పూజనీయమైన స్థానాన్ని పొందింది. ఈ స్థానం పురుషుడికి లేదు, ఈ త్యాగము పురుషుని యందు లేదు. అందుకే పురుషుణ్ణి నేల మీద పడి నమస్కారం చేయమంది శాస్త్రం. నువ్వింత త్యాగమూర్తివి కావు, నీకు ఇంత పవిత్ర భావన లేదు,
అందుకే నువ్వు సాష్టాంగం చేసి స్వర్ణదండం పడ్డట్టు నేల మీద పడి నమస్కారం చేయండి. స్త్రీని మినహాయించి నువ్వు అలా చెయ్యొద్దు. ఒక పరమ గౌరవాన్ని ఒకదాన్ని ఇచ్చింది. ఎన్నడూ స్త్రీ నేల మీద పడి నమస్కారం చేయకూడదు. పంచాంగ నమస్కారం మాత్రమే చేస్తారు. శరీరము యొక్క ఊర్ధ్వభాగమునందు పైభాగమునందు పుట్టిన పిల్లలకి పాలివ్వడానికి ఉపకరణములుగా నిలబడేటటువంటి అవయవములు కానీ, ఈ లోకమంతా పరిఢవిల్లడానికి సంతానమును పొందడానికి మార్గమైన ద్వారము కానీ భూమిని తాకవలసినటువంటి అవసరం లేదు వాళ్ళకి. ఎందుకని అంటే దాని వలన ఈ సృష్టి అంతా ఉంది. వాళ్ళు విష్ణు స్వరూపమై బ్రహ్మస్వరూపమై హరస్వరూపమై ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఎంత పూజ్య భావన చూపించారంటే ఒక్క పంచాంగ నమస్కారం చేస్తే స్త్రీ సరిపోతుంది. పురుషుడు చోటు ఉన్నప్పుడు పంచాంగ నమస్కారం చేయకపోతే దోషం వస్తుంది. అలా చేయకుండా ఉండకూడదు. శాస్త్రాంగమే చేయవలసి ఉంటుంది. పురుషుడు ఎప్పుడు పంచాంగం చెయ్యవచ్చు అంటే శాస్త్రం బోధ చేసింది. అలా తాను చాచుకుని నమస్కారం చేయడానికి అవకాశం లేకపోతే అప్పుడు ఒక్కసారి మాత్రమే పంచాంగ నమస్కారం చేయవలసి ఉంటుంది. కాబట్టి స్త్రీ ఉదాత్తమైనటువంటి జీవితము కలిగినదిగా, పరమ పవిత్రమైనటువంటి స్వభావము కలిగినదిగా శాస్త్రములు వర్ణించే. అది ఆమె స్వభావమునందున్నది అన్నాయి. అది ఆమె స్వభావము తప్ప కొత్తగా తెచ్చిపెట్టుకోవడం అన్నది ఏమీ ఉండదు అని నిర్ధారించే. ఈ ఒక్క కారణానికే ప్రపంచ దేశాలన్నీ భారతదేశపు యొక్క వైభవానికి నమస్కారం చేశాయి. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ వైభవం, ఇక్కడ పుట్టినటువంటి స్త్రీల గౌరవానికే అసలు యథార్థానికి పశ్చిమ దేశాలన్నీ తెల్లబోతాయి. ఏమి పాతివ్రత్యం, ఏమి గౌరవం, ఏమి మన్నన, ఏమి మర్యాద అక్కడ ఉన్నటువంటి స్త్రీలదని. అందుకే నెలకి 3 వానలలో ఒక వాన కూడా స్త్రీ వలన మాత్రమే పడుతుంది. కాబట్టి ఇప్పుడు వివాహానంతరము చేసినవి భర్త కొరకు, వివాహపూర్వము చేసినవి మంచి భర్త కొరకు. ఇప్పుడు వివాహపూర్వం చేసినటువంటి మంచి వ్రతముల వలన ఇక్కడున్న ఆడపిల్లని, యథార్థమైన ఆడపిల్లని ఎవరు చేస్తారు? అమ్మవారే చేస్తుంది. అమ్మవారి అనుగ్రహం ఎవరికి ఉంటుందో వారి కంఠమునందు మంగళసూత్రం పడుతుంది. వారి కంఠమునందు మంగళసూత్రము పడితే వేరొక పురుషుడు ప్రమాణం చేసినట్లు లెక్క. మాంగళ్యం తంతునానేనా మమ జీవనహేతున కంఠే బధ్నామి శుభగే తం జీవ శరదాం శతం. నీ మెడలో ఈ పసుపుతాడు ఉంది అంటే నేను బ్రతికున్నానని గుర్తు. ఎంత ఉదాత్తమైనటువంటి విషయం చూడండి. అందుకే భర్తకొచ్చేటటువంటి గండకాలాన్ని ఎవరు తప్పించగలరు అని అడిగారు. భార్య తప్పించగలదు. ఆమె ఉపాసన బలం చేత ఆమె తప్పించగలదు. భర్తకి ఐశ్వర్యం కలిసి వచ్చే లక్షణం లేకపోయినా భర్తని చక్రవర్తిని చేయగలదు స్త్రీ. ఇందువల్ల తెలుసా అండి, లలితా సహస్రనామంలో మనకొక నామం ఉంది, పులోమజార్చిత అని. ఎప్పుడూ శచీదేవి అమ్మవారిని పూజ చేస్తూ ఉంటుంది. అమ్మవారిని శచీదేవి పూజ చేసింది కాబట్టి ఇంద్రుడు స్వర్గలోకాధిపత్యాన్ని పొంది నిలబడగలిగాడు. ఆడది చెయ్యని పూజ భర్తని రక్షించదు. ఆడది తాను చేసే పూజ ఏదుందో అదంతా భర్త కొరకే. అందుకే వాళ్ళు వేరు పూజ చెయ్యరిక. వాళ్ళు నిద్ర లేస్తూనే వాళ్ళు చేసే పూజతోటే అసలు ఇల్లు ప్రారంభం అవుతుంది. ఎందుకంటే పురుషుడికి తిన్నగా పూజామందిర ప్రవేశం చేసే అధికారం శాస్త్రం ఇవ్వలేదు. అసలు ఒకరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి దంపతులు ప్రవర్తించవలసిన విధానము అని మీరు శాస్త్రాన్ని తెలుసుకున్నారనుకోండి, తెల్లబోతారు. ఇంత మర్యాదగా ఉంటుందా అని. కాబట్టి పురుషుడికి లేదు అధికారం పూజామందిర ప్రవేశం చేయకూడదు. స్త్రీకి అనేక సందర్భములలో తిన్నగా లోపలికి వెళ్ళే అధికారం పురుషుడికన్నా స్త్రీకే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఒక్కటే కారణం, ఆమె నిద్ర లేవగానే మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటుంది. ఆ మంగళసూత్రాన్ని ఎప్పుడూ సర్వమంగళాదేవత ఆవహించి ఉంటుంది. అందుకే మంగళసూత్రాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. పెళ్లి చేసేటప్పుడు దాన్ని పూర్ణఫలం కాబట్టి కొబ్బరి బొండం మీద పెట్టి అర్చన చేసి, అర్చన చేసిన తరువాత నివేదాదులు చేసి అమ్మవారిని పూజ చేసి అప్పుడు ఆ మంగళసూత్రాన్ని, ఏ స్త్రీ ప్రతిరోజు తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అంత పరమ పవిత్రంగా పూజ చేస్తోందో
సర్వమంగళాదేవత అనుగ్రహం నా కూతురికి కూడా కలగాలి, నా కూతురు మెడలో మంగళసూత్రం పదిలంగా ఉండాలని కన్న కూతురు కనుక తండ్రి అత్యంత ఆర్తితో ఒక ముత్తైదువిని పిలిచి మంగళసూత్రం చేతికిచ్చి, అమ్మ అందరి సువాసినుల యొక్క కంఠాలకి తగిలించు అని అడుగుతాడు. పట్టుకెళ్ళి అందరి మెళ్ళల్లో పెడతారు. పెడితే ఆ మంగళసూత్రానికి ఈ మంగళసూత్రం తగులుతుంది. తగిలితే ఎంతమంది ఇన్నేళ్ల నుంచి అలా కళ్ళకద్దుకొని పూజ చేయడం చేత ప్రీతి చెందిన అమ్మవారు, ఆవిడ అనుగ్రహం ఈ మంగళసూత్రానికి తగిలితే ఈయన అల్లుడికి ఇబ్బంది రాకుండా తన కూతురు పసుపు కుంకాలతో ఉంటుందని తండ్రి సర్వమంగళాదేవతానుగ్రహాన్ని అపేక్షిస్తాడు మంగళసూత్రం కట్టించేటప్పుడు. అందుకే మంగళసూత్రాన్ని కూడా ఇంకెక్కడా కట్టడానికి వీల్లేదు. ఏమంటే కంఠంలోనే కట్టాలా, ఇంకో చోట కట్టకూడదా అంటే కట్టకూడదు. ఎందుకని అంటే పార్వతీ పరమేశ్వర పాద ద్వంద్వము ఇక్కడే ఉంటుంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములకు తగిలేటట్టుగా 3 ముళ్ళు వేసి బొట్టు పెడితే అవి వాళ్ళ పాదములకు తగిలినంతసేపు భర్తకి వచ్చేటటువంటి గండకాలాన్ని కూడా ఈ మంగళసూత్రం కాపాడుతుంది. అందుకే వివాహం చేస్తున్నప్పుడు ఆడపిల్ల విషయంలో మంగళసూత్రం పూజ, గౌరీ తపస్సు ఈ 2 చాలా జాగ్రత్తగా చేయాలి. వాటిని వీడియోల పిచ్చితో చేసే పనులు కావు. అవి పరమ భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులు చేయించవలసినటువంటి క్రతువులు. కాబట్టి పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు. ఆ తల్లి సువాసినిగా కదండి ఉంటుంది. ఆవిడే గృహలక్ష్మి, గృహే గృహే. లక్ష్మీదేవి దర్శనం, సూర్యనారాయణమూర్తి దర్శనం చాలా తేలిగ్గా అవుతాయి. ఎందుకో తెలుసా? నేను పూజ చెయ్యక్కర్లేదు లక్ష్మీదేవి దర్శనానికి. నేను ఇలా వీధిలోకి వచ్చి నిలబడితే ఆ పక్క వాటాలో ఉన్న ఆయన భార్య బయటికి వచ్చి ఆవిడ తుడుచుకుంటున్నారు అనుకోండి, ఆవిడే లక్ష్మీదేవి కాదు. నా ఇంట నా ఇల్లాలు లక్ష్మి. అందుకే ఆమెని పీటల మీదకి ఎప్పుడు నడిపించి తీసుకురారు. లక్ష్మి కాబట్టే పద్మంలో కూర్చోబెట్టి తీసుకొస్తారు. అథవా అత్తవారింటికి కూడా నడిపించి తీసుకెళ్ళకూడదు, వాహనంలో మాత్రమే తీసుకెడతారు లక్ష్మి కాబట్టి. అందుకే శ్రావణ శుక్రవారం వ్రతం చేస్తే వాయనం ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్తారు, ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతిచ అని చెప్తారు ఆడవాళ్ళు. లక్ష్మి పుచ్చుకుంటోంది, లక్ష్మి ఇస్తోంది అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఇంట లక్ష్మి అయితే ఆవిడ ఏం చేస్తున్నట్టు, ఇంకొకళ్ళ పిల్లని తన కోడలుగా తెచ్చుకొని తన కూతురుని ఇంకొకళ్ళ ఇంటి కోడలుగా పంపిస్తే వియ్యం అందుతోంది, బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తోంది. ఆవిడ ఈ లోకంలో ఉన్న బొమ్మలన్నింటికీ పెళ్ళిళ్ళు చేసి ఆ బొమ్మలన్నీ సంతోషంగా ఉండేటట్టు చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞాశాలి. ఆడపిల్లని చేసి ఉంచుతుంది. ఆడపిల్ల అయి ఉంటే సరిపోతుందా? ఇక్కడున్న పిల్ల అక్కడికి వెళ్ళిపోయి ఎవరికో భార్య అయితే సరిపోయిందా? జన్మకి సార్థకత లేదు. అమ్మా అని పిలిపించుకోవాలి. మళ్ళీ అమ్మా అని పిలిపించుకోగలిగినటువంటి అదృష్టం కేవలంగా పరదేవతానుగ్రహం చేత కలుగుతుంది. కాబట్టి అదిగో అటువంటి తల్లి పుట్టింది అని చెప్పడానికి ఆవిడ బాల్యలీలని ఇంత తేలికగా వర్ణించినట్టు పైకి వర్ణిస్తున్నారు పోతన గారు. అందున శ్రీ విద్యా సంప్రదాయ రహస్యముల యందు మహాదిట్ట పోతన గారు. ఎందుచేతనంటే మహానుభావుడు దుర్గారాధకుడైన, దుర్గా వారి ఇలవేల్పు. అందుకని ఆయనకి తెలియని విషయాలు ఏం లేవు. కాబట్టి పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు గుజ్జెనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువమరసి రమణీయ మందిరా రామదేశములందు పూతీగలకును ప్రొదివెట్టు సదమలమణిమయ సౌధభాగములందు లీలతో భర్మడోలికలనూగు బాలికలతోడ చెలరేగి బంతులాడు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు. యథార్థానికి ఈ ఒక్క పద్యానికి వ్యాఖ్యానం చేయడానికి 1 వారం రోజులు పడుతుంది. అంత గొప్ప పద్యం, పరదేవతా తత్వమంతా పద్యంలో ఉంది. ఆ తల్లి పువ్వు తీగల్ని అందంగా పెంచుతూ ఉంటుంది, చిలుకలకి పలుకులు నేర్పుతుంటుంది. ఆవిడ ఎక్కడ ఎవరు ఏ విషయాన్నైనా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ పొంది ఉన్నాడన్నా, ధారణ ఎందు నిలబెట్టుకోగలుగుతున్నాడు అన్నా ఆ శక్తి అంతా అమ్మవారి అనుగ్రహమే. అమ్మవారి అనుగ్రహం లేనినాడు ఆ కదలిక ఉండదు. అసలు లోపల నిలబెట్టుకోలేడు, నిలబెట్టుకున్న దాన్ని వ్యక్తీకరించలేడు. ఆ భాగ్యము పరదేవతానుగ్రహంగా మాత్రమే కలుగుతుంది. ఆవిడ మందమరాళములకు చూపు మందగతులు.
మనకి లలితా సహస్రనామంలో ఒక నామం మరాళీమందగమన అని. యోగులు